నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్ పిలుపు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో భద్రత లేదంటూ అబద్ధపు ఆరోపణలు చేయడం పూర్తి అవాస్తవం. మీడియా సమావేశంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ వెల్లడి. టీటీడీ ఉద్యోగుల భద్రత ప్రధాన లక్ష్యం. హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం. వార్తల్లోని వివరాలు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల ఆశయంతో ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నుండి ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అంతకు ముందు మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, నగరపాలక సంస్థ మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత, డిఎస్పీ సాయినాథ్, ఎంహెచ్ఓ లోకేష్, సిఐలు మహేశ్వర్, నెట్టికంటయ్య, టీడీపీ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విక్రయించడం, గంజాయి అక్రమ రవాణా జరిగితే వెంటనే 197 ఈరోజు ప్రతి చోట, ప్రతి జిల్లాలో డ్రగ్స్ సంబంధించి ఒక అవేర్నెస్ ర్యాలీ, అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. యూత్ బేసిక్లీ మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ సమస్య ప్రతిరోజు పెరుగుతుంది. ప్రతిరోజు చూస్తున్నాము ఈ డ్రగ్ అబ్యూస్, ప్రతిరోజు చూస్తున్నాము కాలేజెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఒక నెట్వర్క్ ద్వారా బేసిక్లీ ఒక కార్యక్రమాలు ఆర్పిట్ అయింది. కానీ యూత్ బేసిక్లీ మోటివేట్ అవుతే, యూత్ డ్రగ్ చేయకూడదు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేయగలుగుతాం, లేకపోతే ఫైట్ చేయలేము. నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 2 స్టేట్స్ గురించి మాట్లాడతాను. ఒక స్టేట్ అంటే జమ్మూ కాశ్మీర్, ఒక స్టేట్ అంటే కేరళ. ఒక స్టేట్ పైన ఉంటుంది, ఒక స్టేట్ కింద ఉంటుంది. 50% పైన యూత్ అంటే డ్రగ్స్ అఫెక్టివ్. 50%. ఒక క్షణం మీకు మంచిగా ఉంటుంది, కానీ ఒక హ్యాబిట్ ఉంటుంది, మొత్తం లైఫ్ నాశనం అవుతుంది. మీరే కాదు, మీ ఫ్యామిలీ లైఫ్ నాశనం అవుతుంది. రెండోది, సొసైటీ కూడా మీకు ఒక వేరే విధంగా చూస్తారు. మూడోది, జాబ్స్ విషయం కానీ ఇంకా ఏం బెనిఫిట్స్ కానీ మీకు ఏం రాదు. సో అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, యూత్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డ్రగ్స్ గురించి మీకు చాలా బాగా అవగాహన ఉండాలి. ఎక్కడైనా ఎవరైనా ఒక వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి దూరంగా ఉండాలి. మీరు ఒక ప్రాబ్లం వస్తే ఇది మంచి, ఇది చేస్తే మంచి ఉంటుంది, ఇది ఆ పక్కన పెట్టాలి మీరు. ఓకే, సో డ్రగ్స్ సంబంధించి మీరు ఈ అవగాహన చేయగలిగితే మీరు భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే భవిష్యత్తు కావుంటుంది. సో ఈ సందర్భంగా కార్యక్రమం చేస్తున్నాం, అవేర్నెస్ కోసం చేస్తున్నాం, మీకోసం చేస్తున్నాం, మన కోసం ఏం చేయట్లా, అందరి కోసం, మీకోసం చేస్తున్నాం, మీ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాం. సో మీరు కూడా
అవేర్ అవ్వాలి, బాగా మీకు నాలెడ్జ్ ఉండాలి, మీరు డ్రగ్స్తో దూరం ఉండాలి. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్పీ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా యూత్ మోటివేట్ అవుతారు, దూరంగా ఉంటారు. థ్యాంక్ యూ. అంత బాగున్నారా? స్కూల్ అయిపోయిందా? మనం అంతా ఎందుకు కలిసాం తెలుసా? ఇక్కడ దేని గురించి? ఈరోజు ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ట్రాఫికింగ్. సో ఏదైతే సరే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి అగైనెస్ట్ గా అందరికీ కూడా అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందా అందరికీ? సో ఈ రోజు మనం ఇక్కడ కలిసి దీని గురించి కొంత అవగాహన కల్పించడమే కాకుండా మనం ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా, మీ చేతిలో చాలా ప్లకార్డ్స్ ఉన్నాయా? చూసారా? అవన్నీ ఏమేమి ఉన్నాయో చదివారా? ప్లకార్డ్స్ ఒకసారి చూడండి. మీ చుట్టూ చాలా మంది ప్లకార్డ్స్ పట్టుకున్నారు కదా, ఒకసారి చూడండి ఏమనుంది. సో నినాదం ఒకటే, డ్రగ్స్ వద్దు బ్రో అని. అర్థమైందా? ఎవరో ఆఫీసర్ ఇక్కడికి వచ్చి చెప్తే దాని గురించి తెలియకపోవచ్చు, కానీ మీరు కనుక చెప్తే, సపోజ్ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే డ్రగ్స్కి అలవాటు పడి ఉంటే దాని నుంచి బయటికి రావడం కూడా మీ చేతుల్లో ఉంటుంది. దీనికోసం ఈ నినాదం డ్రగ్స్ వద్దు బ్రో అని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ర్యాలీలో అంతా కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని గ్రాండ్గా సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాను. చేద్దామా? ర్యాలీలో అంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా? థ్యాంక్ యూ. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో భద్రత లేదంటూ అబద్ధపు ఆరోపణలు చేయడం పూర్తి అవాస్తవమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సత్తెనపల్లి పర్యటనలో పోలీసులు ఇచ్చిన ప్రోటోకాల్ జగన్ పాటించకపోవడం వల్ల సింగయ్య ప్రాణాలు కోల్పోయాడని, ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రుణ్ణి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోకుండా హాస్పిటల్కు తరలించి ఉంటే ప్రాణాలు నిలిచేవా కాదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ నుండి ప్రజలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, సైకో సైన్యాన్ని వేసుకొని నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక అరాచకాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష హోదాకు కూడా జగన్ పనికిరాడు అంటూ ప్రజలు తీర్పు ఇవ్వడంతో ప్రజలపై జగన్ పగబట్టారని తెలిపారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి ఆంక్షలు తాను విధించలేదని చెబుతున్నారని, ఇది ఎంతవరకు సత్యము ప్రజలు గమనించారని పేర్కొన్నారు. తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల రక్తం తాగి ఆర్థిక ఉగ్రవాదిగా 5 ఏళ్ల రాక్షస పాలనలో ప్రజలకు నరకాన్ని చూపించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికే 80% పూర్తి చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందని, ఈ విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని, ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకొని ప్రజల ప్రాణాలు బలిగొనే పర్యటనలకు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరంలో చేసిన పర్యటనలో రాప్తాడు పర్యటనకు 506 మంది పోలీస్ సిబ్బంది, 5 స్పెషల్ టీములు, 2 ఏపీఎస్పీ బెటాలియన్ బృందాలు నియమించబడినాయి. ఇటీవల చేసిన సత్తెనపల్లి పర్యటనలో కూడా 679 మంది పోలీస్ సిబ్బంది, 15 రోప్ పార్టీలు మోహరించబడ్డాయి. గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళినప్పుడు 123 మంది పోలీసులు, 2 రోప్ పార్టీలు విధుల్లో ఉన్నాయి. తెనాలి పర్యటనలో 122 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. పొదిలిలో 150 మంది పోలీసులు, రోప్ పార్టీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్యసాయి జిల్లాలో ఒక జవాన్ గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు 394 మంది పోలీసులతో భద్రత కల్పించడం జరిగింది. పులివెందుల ఇంటి వరకు వెళ్ళినప్పుడు కూడా 71 మంది పోలీసులతో రక్షణ ఏర్పాటైంది. ఈ విధంగా ఆయనకు అవసరానికి మించి కూడా భద్రత కల్పిస్తా ఉన్నాం. ఈరోజు
ఆయన భద్రతకు వచ్చిన డోకా ఏమి లేదు. వాస్తవంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది పోలీస్ శాఖ. ఎందుకంటే ఆయన పర్యటనలో గంజాయి బ్యాచ్లు, రౌడీ మూకలు, మద్యం మత్తులో కిరాయి మనుషులు వీళ్ళంతా కూడా చేసే ఆగడాల వల్ల ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈరోజు పోలీస్ శాఖ పైన ఉంది. జగన్ పర్యటన అంటే పోలీస్ శాఖ ఒక తలనొప్పిగా తయారైంది. ఎందుకంటే ఈయన అంటొచ్చేటువంటి విద్రోహ శక్తుల వల్ల ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా భద్రత కల్పించాలని రావడం పెద్ద సమస్యగా మారుతోన్న విషయం కూడా జగన్మోహన్ గారు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నేను అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు అడ్డుకోలేదని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు నగరంలోని నగరపాలక కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు సరవణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు, స్కిల్డ్ వర్కర్లకు 29,200, సెమీ స్కిల్ వర్కర్లకు 24,600 రూపాయలు కనీస వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 13,000 రూపాయలు జీతం ఇస్తోందని, చాలని జీతాలతో జీవనం సాగించడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా 5 సంవత్సరాల సర్వీసు నిండిన కార్మికులకు మినిమం టైం స్కేల్ అమలు చేయడంతో పాటు 6% సంవత్సరానికి ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు. దీనితో పాటు ఉద్యోగ విరమణ వయసు కూడా 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుయేటీ 10 లక్షల రూపాయలు అందజేయాలని కోరారు. అలాగే రిటైర్ అయిన కార్మికులకు ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వంతో పాటు అధికారులు స్పందించని పక్షంలో నిరసన కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి శివప్రసాద్, గౌరవ సలహాదారు వెంకటేష్, యూనియన్ సభ్యులు గోపాలాచారి, వెంకటేష్, సునీల్ కుమార్, శంకర్, ఉషా, సుజాత, హరికృష్ణ, సునంద, అధిక సంఖ్యలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఇంతవరకు మమ్మల్ని వచ్చి కూటమి ప్రభుత్వం ఏమి ఎక్కడ మమ్మల్ని ఏమి పట్టించుకోలేదు లేదు. మన అధికారులు మమ్మల్ని ఏం అడగలేదు. మా యొక్క జీతాల గురించి అడుగుతా ఉంటే ఉండారా లేరా, చేస్తా ఉన్నారా, పని చేస్తారా, పనులు మాత్రం చేసి తెచ్చుకుంటారు. కానీ మమ్మల్ని ఎటువంటి పట్టించుకుని నాదులే చేస్తారు. దయచేసి కూటమి ప్రభుత్వం మా పై దయ ఉంచి జీతాలు పెంచాలని పదే కోరుకుంటున్నాము. దయచేసి మరి ఇంజనీరింగ్ విభాగంలో 7 సీట్లో పనిచేస్తున్నాం. మేము ఎవరికి ఎటువంటి సదుపాయం కల్పించలేదు. వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నాము, స్ట్రీట్ లైట్ వర్కర్లు ఉన్నాము, ప్లంబర్లు, ఫిట్టర్లు, డ్రైవర్లు ఉన్నారు, 4 wheel ఆపరేటర్ ఉన్నాము, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, వాచ్మెన్లు ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు, అటెండర్లు ఉన్నారు. సార్ ఇన్ని చేస్తా ఉంటే సమానం ఒకే 13,000 పని చేస్తున్నాం. మేము ఇవన్నీ చేసిన మాకు ఏమి సంక్షేమ పథకాలు ఒకటి కూడా మాకు అందలేదు సార్. కనీసం మా ఇంట్లో ఉన్నారు వీడియో పెన్షన్ కూడా కట్టేయట్లేదు. వీడియో పెన్షన్ తల్లికి 100 కూడా పడలేదు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. 13,000 కరెంట్ బిల్లు కట్టాక ఇంటి బాడుకలు కట్టలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వం మా పని దయ ఉంచి మాకు జీతాలు పెంచాలని మీ తరఫున మేము కోరుకుంటున్నాం. పేరు గోపాలు, ఇంజనీరింగ్ సెక్షన్ పనిచేస్తా ఉన్నాను. డోర్ ఆపరేటర్గా మా పెన్షన్లు కట్ చేసిన హ్యాండిక్యాప్ పెన్షన్, విధవ పెన్షన్, మా అక్క చెల్లెలు వాళ్ళది పెన్షన్ అంతా కట్ చేస్తున్నారు. మాకు బతికేదానిగా కష్టంగా ఉంది. దయచేసి మా కోరికలను నెరవేర్చి చేసి మీరు దయచేసి మా దీన్ని కోరికలను నెరవేర్చాలని చాలా కోరుకుంటాం. మత్తు వ్యసనం వల్ల జీవితాలు పాడవకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని
పాస్ స్వచ్ఛంద సేవా సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా గురువారం చిత్తూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మద్యం మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్ ప్రాజెక్టు మేనేజర్ ప్రతిమ మాట్లాడుతూ మత్తు రహిత జీవన శైలికి దశాబ్దాల అనుభవంతో పాస్ సంస్థ వేలాది మందిని వ్యసనం నుంచి విముక్తి కలిగించిందని తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో పాస్ సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు మద్యం బానిసలకు రిహబిలిటేషన్ కేంద్రం నిర్వహిస్తున్నట్లు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పాస్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ దాదాపు ఒక 90% చేంజ్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. కౌన్సిలింగ్తో పాటు ఇంకా వాళ్ళకి యోగా మెడిటేషన్ క్లాసెస్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు ఇంకా ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ మత్తు పదార్థాలకి డ్రగ్స్కి బానిసైన వాళ్ళని మన చుట్టుపక్కల చిత్తూరు కానివ్వండి, చిత్తూరు డిస్టిక్ అదర్ డిస్టిక్స్ నుంచి కూడా మనకి ట్రైన్స్ వస్తూ ఉంటారనమాట. వీళ్ళకి వచ్చి 1 month అంటే దాదాపు 30 days మనము ఇక్కడ వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కల్పిస్తూ వాళ్ళలో కొన్ని మనము రిక్రియేషన్ కూడా కల్పిస్తూ వాళ్ళ చేంజ్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరానికి 200 మంది అడ్మిషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపు వీళ్ళు మళ్ళీ మేము ఫాలో అప్ అనేది వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత 6 months వరకు కూడా ఫాలో అప్ అనేది ఉంటుంది. దగ్గరగా ఉండే వాళ్ళకైతే హోమ్ విజిట్ చేయడం జరుగుతుంది. దూరంగా ఉండే వాళ్ళకైతే ఫోన్ ద్వారా కూడా ఫాలో అప్ అనేది చేయడం జరుగుతుంది. మేము ఫాలో అప్ చేసినప్పుడు దాదాపు 10 మంది క్లయింట్స్కి ఒక 7 మంది పూర్తిగా మానేసినామని చెప్తూ ఉంటారు. వాళ్ళు మానేసిన దానివల్ల వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళు మంచి లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతున్నారు. వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉండడము అవన్నీ కూడా జరుగుతూ ఉందని చెప్పేసి అంటారు. ఇంకా మనకి దూరంగా ఉండే వాళ్ళ దగ్గర వచ్చి మనం ఫోన్ ద్వారా ఫాలో అప్ అనేది చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మిగతా 10 మందిలో 7 members పూర్తిగా మానేసిన వాళ్ళు ఉంటారు. ఇంకా 3 వచ్చి వాళ్ళు ఏంటంటే క్వాంటిటీ తగ్గించుకోవడము, దాదాపు వాళ్ళు వారంలో నెలకి 10 సార్లు 15 సార్లు తాగేవాళ్ళు ఒక 7 సార్లు 8 సార్లు తాగడం, అట్లా వాళ్ళు డేస్ కూడా తగ్గించుకుంటారు, క్వాంటిటీ కూడా తగ్గించుకుంటున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అలాంటి వాళ్ళు మళ్ళీ మేము కౌన్సిలింగ్ అనేది తీసుకుంటామని చెప్తూ ఉంటాము. అట్లా కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు చేంజ్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే. తిరుమలలో టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులకు హెల్మెట్లు అందజేశారు. తిరుమల నుండి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గుంటూరుకు చెందిన జలాది రఘురాం, ఢిల్లీకి చెందిన కేసీఎన్ హెల్మెట్ల తయారీ సంస్థ అధినేత నవీన్లు ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా సుమారు 5 లక్షలు విలువైన 555 హెల్మెట్లు విరాళంగా ఇచ్చారని చెప్పారు. 15 రోజుల్లో మరో 500 హెల్మెట్లు విరాళంగా ఇస్తారని చెప్పారు. వీటిని పరిశీలించి బాగున్నాయని తెలిపితే మరో 5,000 హెల్మెట్లు అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, బీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. హెల్మెట్లు అందజేసినందుకు దాతలకు టీటీడీ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు 2,000 హెల్మెట్లు మన టీటీడీ ఎంప్లాయీస్కి అనుకున్నాం. గతంలో 500 హెల్మెట్లు ఇచ్చాం, ఇప్పుడు ఒక 2,000 హెల్మెట్లు ఇస్తున్నాం. ఇది 10,000 హెల్మెట్స్ వరకు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి స్పాన్సర్స్ ముందుకొచ్చి ఇస్తున్నారు. ఈరోజు స్పాన్సర్ సత్యనారాయణ గారు ప్లస్ హైదరాబాద్ నుంచి నాగేంద్ర ప్రసాద్, వీళ్ళ సౌజన్యంతో ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం. ఇక నెక్స్ట్ ఫేజ్లో ఇంకా 7,500 హెల్మెట్లు వస్తాయి. సుమారు 10,000 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో
అందరూ హెల్మెట్లు ధరించాలి. తీసుకెళ్ళే అందరూ ఇంట్లో పెట్టుకోకుండా అందరూ ధరిస్తే బాగుంటుంది. మీ సేఫ్టీ కోసం, మీ పిల్లల సేఫ్టీ కోసం, మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం అందరూ తప్పకుండా ధరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ నటి శ్రీదేవి, సినీ నటుడు రఘు, ఎమ్మెల్యే సుజనా చౌదరి, నిర్మాత బండ్ల గణేష్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓకే, అందరికీ నమస్కారం. సో యాక్చువల్లీ ఇప్పుడు తిరుపతి రావడం జరిగింది, చాలా సడన్గా రావడం జరిగింది. అండ్ దర్శనం అసలు చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ అన్నీ చాలా మారాయి కూడా. సో ప్రసాదాలు కావచ్చు అండ్ దర్శనాలు కావచ్చు, చాలామంది లైక్ మొత్తం మా ప్రసాదాలు అన్నీ చాలా బాగున్నాయి. సో ఆఫ్టర్ కోర్ట్ రిలీజ్ అయినప్పుడే రావాలి, బట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. సో ఇప్పుడు అయ్యింది. చాలా చాలా హ్యాపీగా ఉంది దర్శనం చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒకటి తమిళ్లో చేస్తున్నాను, ఒకటి తెలుగులో చేస్తున్నాను. సో అవి ఆ అప్డేట్స్ నెక్స్ట్ మంత్ అలా వస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.